పెళ్ళైన 1.5 మంత్ గాను పెళ్లి ఫొటోస్ అయితే పంపించారు. అవి కూడా రా ఫొటోస్. ఆల్బమ్ చేయించడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్ కదా అని చెప్పేసి, అమ్మయ్య సరేలే కనీసం ఈ ఫొటోస్ అయినా వచ్చాయని చూసుకుంటూ, నా ఫొటోస్ చూసి మా శ్రీవారు ఫొటోస్ చూసి నేను ఇద్దరం కామెంట్ చేసుకుంటూ పగలబడి నవ్వుకుంటూనే ఉన్నాము. ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు. ఇంకా అదైన వెంటనే మా అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ పెళ్లి ఫొటోస్ వచ్చాయి అని చెప్పేసి. మా అమ్మ తొందరగా నాకు తీసుకొచ్చి ఇవ్వమ్మా చూస్తాను అని చెప్పి అన్నారు. అయితే వాటిని ఇవ్వడానికి నేనైతే రెడీ అయిపోతున్నాను. ఇంకా ఈ రోజు అయితే సినిమాకి కూడా వెళ్ళాలి. సినిమా టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ చేసేసాము. ఏ సినిమా అని చెప్పేసి వీడియో ఎండ్ కాకముందే కొంచెం గెస్ట్ చేసేయండి. అయితే ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న సినిమాకే వెళ్తున్నాం అనమాట. నన్ను పికప్ చేసుకునేకి మా తమ్ముడు అయితే వచ్చేసాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అమ్మ వాళ్ళని కూడా కొంచెం నవ్వించాలి. ఎలా అని అడుగుతారా, ఫొటోస్ చూపించేసే ఒక్కొక్కరి క్యాండిడేట్ పిక్ చూసేసి వాళ్ళకి వాళ్ళే నవ్వొచ్చేస్తుంది కదా. అవును, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా చూసారా? మీరు కూడా చూసే ఉంటారులేండి. ఖచ్చితంగా అనుకోకుండా తీసిన ఫొటోస్ ని చూస్తే అరే ఇది నేనేనా అని చెప్పేసి ఒకరి మీద ఒకరు కామెంట్ చేసుకుని ఖచ్చితంగా నవ్వేసుకుంటారు. అవును, సినిమా ఏంటో గెస్ట్ చేసేసారా? ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది కదా, సినిమా పేరు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా సినిమా హాల్కి వచ్చిన తర్వాత పాప్కార్న్, కూల్ డ్రింక్స్, పఫ్స్ లేకుంటే ఎలా, ఖచ్చితంగా తినేయాలి. హ్యాపీగా తినుకుంటూ ఫుల్ గా సినిమా చూసేసి అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.